షలోం. పరమ తండ్రి కృపలో భద్రపరచబడుతూ ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆయన క్షేమాన్ని పొందుకుంటున్న భక్తులారా, మీకు ఆయన సన్నిధిలో నుంచి ఆయన ఆశీర్వాదము, ఆయన దీవెన సమృద్ధిగా కలుగును గాక. ఈ దినము కూడా లేఖనము మనం చూసుకుంటే పరిశుద్ధ గ్రంథం నుంచి అనుదిన కృపలో భాగంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అవును, మన రక్షకుడిని యేసు మెస్సియా కొండ మీద ప్రసంగంలో శ్రేష్టమైన మాటలు తెలియజేస్తూ ఈ శ్రేష్టమైన మాట కూడా ఆయన ఉపదేశిస్తున్నాడు. మీరు నాకు కుమారులై ఉండాలంటే, మీరు నాకు కుమార్తెలై ఉండాలంటే మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. కాబట్టి అవును, మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తుంటాం. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మిమ్మల్ని హింసించేవారు, మిమ్మల్ని బాధ పెట్టేవారిని మీరు ప్రేమించండి. వారి క్షేమం కొరకు, వారి మంచి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అది పరమ తండ్రి యేసు మెస్సియా కలిగిన మనసు అది. కాబట్టి ఆయన మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఉపదేశిస్తున్నాడు. ఆయన తను కొడుతున్న వారిని, ముఖం మీద ఉమ్మి వేస్తున్న వారిని, ఆయన హింసించిన వారిని, ఆయన బాధ పెట్టిన వారిని ఆ యొక్క కలవరి శిలువలో, ఆ మ్రాణులో, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి అని ప్రార్థన చేసిన ఆ రక్షకుడిని యేసు మెస్సియా యొక్క మాటలు ఈ దిన మన హృదయాలలో కూడా అది రాసుకొని, అవును, వాటి ప్రకారం మనం జీవించాలి సుమా. ఎవరైతే మనల్ని హింసిస్తుంటారో, ఎవరైతే మనల్ని బాధ పెడుతుంటారో, వారి మేలు కొరకు, వారి మంచి కొరకు, వారి బావు కొరకు, వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తే పరమ తండ్రి మనకు ఆటోమేటిక్గా క్షేమం ఇస్తాడు సుమా. కాబట్టి నువ్వు హింసించి వారి కొరకు ప్రార్థన చేయడని చెప్పిన మాట యేసు మెస్సియా నెరవేర్చాడు. ఆయన బిడ్డలముగా, ఆయన కుమారులముగా, ఆయన కుమార్తెలముగా మనం కూడా నెరవేర్చబద్దులమై ఉన్నాము. కాబట్టి మనము కూడా అట్టి ఆ మాటలు ప్రకారం మనం జీవిస్తే ఆ నిత్యత్వంలో మనకు ప్రవేశం సమృద్ధిగా దొరుకుతుంది ప్రియులారా. కాబట్టి ఆయన చెప్పాడు, చేశాడు. మనము కూడా మన శత్రువులను ప్రేమిస్తున్నామని చెప్పడమే కాదు, వారి క్షేమం కొరకు మనం ప్రయాసపడాలి, పాటుపడాలి, ప్రార్థన చేయాలి. మన శత్రువు ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి. అప్పుడు అది యేసు మెస్సియా చెప్పిన లేఖన ప్రకారం మనం నడవడం, ఆ విధంగా అనుసరించడం. ఆ విధంగా అనుసరిస్తే మనం పరిపూర్ణతలోనికి వెళతాము, సంపూర్ణతలోనికి వెళతాము. అది పరమతని కోరుకుంటున్న స్థానము, అది పరమతని కోరుకుంటున్న విధానము మన నుంచి. కాబట్టి అట్టి విధముగా మనం ఆ సంపూర్ణత వైపు, ఆ పరిపూర్ణత వైపు సాగి వెళదాం ప్రియులారా. కాబట్టి అట్టి విధంగా ఆ పరమతని మనకు సహాయం చేసి మన హృదయాలను ఆయన శుద్ధీకరించి మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరలోకందరమ తండ్రి, సర్వోన్నత సర్వాధికారి, మేము హింసించి వారి కొరకు ప్రార్థన చేయడని సెలవిచ్చినారు నాయన. అట్టి విధమైన మనసు మీరు కలిగి ఉన్నారు, మీరు ఆ విధంగా అనుసరించారు, జరిగించారు నాయన. మేము కూడా అట్టి విధంగా జరిగించుటకు నీ కృపను మా మీద విస్తరింపచేయమని ప్రార్థిస్తూ, మానశకుడు విమోచకుడు నజరేయుడైన యేసు మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి మన రక్షకుడైన యేసు మెస్సియా సన్నిధిలో నుంచి నిత్యమైన కృప కనికరము మనకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్.